మనం ఇవాళ కొద్దిగా బాబాకి అబ్దుల్ ఘనీ మున్సిఫ్ ఆయన గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకుందాము. ఈ అబ్దుల్ ఘనీ మున్సిఫ్ బాబాకి చిన్ననాటి స్నేహితుడు. ఆయన మొదట్లో బాబాని స్నేహితుడిగానే చూస్తాడు. తర్వాత బాబా దృష్టి అతని పైన ఉంటుంది. ఈ ప్రపంచం అంతా భగవంతుని ఛాయ, అంటే ఇది మాయ, నిజం కాదని, అటువంటి దాంట్లో మునిగిపోయి భగవంతుడు లేకుండా ఉంటున్నారు. ఈ ప్రపంచంలోని విషయాలు మాత్రమే అతన్ని ఆకర్షిస్తున్నాయి అని చెప్పి బాబా చెప్తున్నారు ఇక్కడ. ఘనీ కూడా అనేకమైనటువంటి వ్యాపారాలు, అతను చాలా బిజీగా ఉంటాడనమాట. ఆంగిక కార్యకలాపాలు ఇట్లాంటివన్నీ బాగా మునిగి తేలుతూ ఉండేవాడు. అయితే ఆయనకి గౌరవ మేజిస్ట్రేట్ పదవి కూడా వస్తుంది. ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది ఆయన్ని. ఆ రకంగా మంచి దీనిలో ఉంటాడు. ప్రాపంచికంగా చాలా తలమునకలైపోయి ఉంటాడు. అతనికి బాబా మీద ఏమాత్రం దృష్టి లేదు, కానీ బాబా దృష్టి మాత్రం అతని మీద ఉంది. అతన్ని ఎట్లా అన్నా మనసు మళ్లించాలని చెప్పి చూస్తూ ఉంటాడు బాబా. అతనికి అనేక సలహాలు, సూచనలు అవన్నీ ఇస్తూ ఉంటారు బాబా ఎప్పుడు. సరే, అక్కడ బాబా వెయిట్ చేస్తున్నాడు ఘనీ కోసం, కానీ ఘనీ యొక్క దృష్టి మాత్రం ఇంకా బాబా మీద లేదు. అయితే బాబా కూడా అంత వెయిట్ చేయాల్సి వచ్చింది అతని కోసం. ఇప్పుడు చివరికి బాబా అంటారు ఒకసారి, ఒక్క తుపాకీ గుండుతో నేను తీసుకొస్తాను, వెనక్కి న్యాయగిరి తీసుకొస్తాను చూడు అని చెప్తారు. సరే, ఎలా తీసుకొచ్చారో చూద్దాం, బాబాయికి ఎలా చేరాడు అనేది. ఇతను ఎంతో సుఖప్రదంగా జీవించాలనుకుంటాడు. అయితే ఎంత ప్రయత్నించినా కాలం కలిసి రాలేదు. లోనావాలాలో ఉన్న ఆస్తి అంతా ఒక మార్వాడి పరమైపోతుంది. పరిస్థితులన్నీ అతనికి ఎదురు తిరిగాయి. ఆస్తి అంతా పోయింది. దాంతో అతను చాలా దుఃఖపడి ఆత్మహత్య చేసుకోవాలని అనే స్టేజ్కి వెళ్ళిపోతాడు. చనిపోవాలనుకొని బాగా ఒకరోజు సాయంత్రం బాగా మద్యం సేవించాడు. ఊరు చివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూర్చొని ఫుల్గా మద్యం సేవించాడు కదా, దేవుళ్ళని తిట్టడం మొదలెడతాడు. అందరు దేవుళ్ళని, తనకు తెలిసిన దేవుడు అనుకున్న వాళ్ళందరూ తిడుతూ ఉంటాడు. మధ్యలో మెహర్ బాబాను కూడా తలుచుకొని మెహర్ బాబాను కూడా బాగా తిడతాడు. ఆ రకంగా బాబాను తలుచుకున్నాడు కదా, తిట్టడం అయినా కానీ ఆ స్మరించడం వల్ల సరే అక్కడ బాబా అస్థిమితంగా ఉంటారు మెహరాబాద్ లో. సరే, ఈ తిట్టి అక్కడే పడి నిద్రపోతాడు. ఇక్కడ బాబా ఏమో అస్థిమితంగా ఉన్నారు. హఠాత్తుగా లేచి, పదండి లోనావాలా వెళ్ళాలి, ఘనీని చూడాలి మనం అని చెప్పి మండలి వారితో బయలుదేరారు. అతని ఇంటికి వెళ్తే అతని ఇంట్లో లేడు. చివరికి బాబా అతను నిద్రపోతున్నటువంటి చెరువు దగ్గరికి వస్తారు. వచ్చి అతన్ని నిద్రలేపుతారు. అప్పటి వరకు తిట్టుకున్నాడు కదా బాబాని అంతకు ముందర. అతని చాలా ఎదురుకుండా బాబా కనబడేసరికి ఏడుపు వచ్చేస్తుంది. నేను తిట్టుకున్నాను, ఆయన వచ్చేసాడు నా కోసం అని చెప్పి. వెంటనే బాబా అతని కారులో ఎక్కించుకొని తీసుకొచ్చేశారు. సరే, ఇక్కడ ఏమవుతుంది, అదే రోజు అర్ధరాత్రి బాబా అతన్ని తీసుకొని వచ్చేసారు కదా. ఇతని ఆస్తిని ఎవరైతే ఆక్రమించుకున్నాడో మార్వాడి, అతన్ని ఎవరో హత్య చేస్తారు.
ఆ హత్య ఏమైంది, ఘని మీద పడుతుంది. ఎందుకంటే ఎవరికి ఉంది మోటివ్, అతన్ని చంపాలని ఎవరికి ఉంటుంది? ఇతను ఆస్తి లాగేసుకున్నాడు కాబట్టి ఘనీకే ఉంటుంది అనే దృష్టిలో ఈ నింద ఇతని మీద పడింది. అయితే బాబా అతన్ని తీసుకొచ్చేసి తన ఆశ్రమంలో ఉంచుకున్నారు కాబట్టి బాబా చెప్పడం వల్ల ఇతను నాతో ఉన్నాడు, ఆ సమయంలో అక్కడ లేడు అని ఒక ఎలిబి ఉండడం వల్ల ఈ అభియోగం నుంచి అతను తప్పించుకుంటాడు అనమాట. అలాగా బాబా ఒక తుపాకీ గొంతుతో నా దగ్గరికి తీసుకొస్తాను, నేను నా దగ్గరికి తీసుకొస్తాను అన్న మాటని ఆయన నిజం చేశారు. ఈ రకంగా ఇక్కడి నుంచి అతని జీవితం ఒక గొప్ప మలుపు తిరుగుతుంది అనమాట. భగవంతుడి వైపు దృష్టి మరలుతుంది, బాబా వైపు దృష్టి మరలుతుంది. ఇంకా తర్వాత బాబాని అతను ఎప్పుడు విడిచిపెట్టలేదు. అతను ఎప్పుడు బాబాని విడిచిపెట్టకుండా ఇంకా బాబా కొంగుని పట్టుకొని గట్టిగా ఉంటాడనమాట. అయితే ఒకసారి రాహురి ఆశ్రమం బాబా పెడతారు కదా, ఆశ్రమం నిర్మించినప్పుడు అక్కడ ఉంటారు. ఆ టైంలో ఈ ఘని కూడా అక్కడ ఉంటాడు బాబాతో పాటు. ఈ ఘని ఏమో మంచి భోజన ప్రియుడు, మంచి మాంసాహారం అన్ని కావాలి అతనికి, మంచి భోజనం ఆస్వాదిస్తాడు. కానీ ఎప్పుడో తప్పితే బాబా దగ్గర విందు భోజనం దొరికేది కాదు. ఎప్పుడో బాబా చాలా రేర్గా ఉంటుంది. బాబా ఆశ్రమంలో భోజనం ఎలా ఉంటుంది, మా బాబా ఏం తినేవారో మా అందరికీ తెలుసు. పప్పు అన్నం అంతే ఆయన తినేది. సరే, బాబా రాహురి ఆశ్రమం స్థాపించి మస్తులకి పిచ్చివారికి అక్కడ సేవ చేస్తూ ఉండేవారు. మేడాశ్రమం మస్తాశ్రమం రెండు ఉండేవి అక్కడ. మరి బైదులు వంట పని ఇతర పనులు చేస్తూ ఉండేవాడు. రోజు 3 గంటలకు లేచి 5 గంటలకల్లా వంట పూర్తి చేసేసి మళ్ళీ మస్తుల పిచ్చివారి అవసరాలను చూస్తూ ఉండేవాడు బైదులు. 3ంటికి లేచి వంట కూడా పూర్తి చేసి వాళ్ళ అవసరాలు కూడా చూస్తూ ఉండేవాట. ఆ సమయంలో అక్కడ ఆ ప్రదేశంలో గుమ్మడికాయలు బాగా దొరికేవిట. రోజు గుమ్మడికాయ కూర గాని పులుసు గాని వండేవాట. అది తొందరగా ఉడికిపోతుంది, వండడం సులభం, అది అక్కడ చీప్ గా దొరుకుతుంది కాబట్టి ఎక్కువగా దాంతోనే పులుసో కూర వండుతూ ఉండేవాట. రోజు తినలేకపోయేవారట మండలి వారందరూ. అందరికి విసుగ్గానే ఉండేదిట, రోజు ఈ కూర ఏంది పులుసు ఏంది బాబు అని. ఘనీకైతే ఇంకా బాధగా ఉండేది, అసలే మాంసాహారం అతనికి అలవాటు. సరే, మరి ఘని ఏంటి, కొంచెం చతురత ఎక్కువ. వెంటనే అతను ఆట పట్టిస్తూ, బైదుల్ని ఆట పట్టిస్తూ ఒక గజల్ రాశాట. అతని వంట మీద, అతని మీద ఒక గజల్ రాస్తాడనమాట. సరే, అయితే రాహురి ఆశ్రమంలో ఈ మస్తులకి పిచ్చి వాళ్ళకి వినోదం కోసం బాబా ఒక గాయకుడిని నియమించారట. అతని పేరు బాబు. అక్కడ ఉన్న వారిలో కొంతమంది సంగీతాన్ని ఇష్టంగా వినేవాళ్ళు. ఆ పిచ్చి వాళ్ళల్లోనూ మస్తుల్లోనూ కొంతమందికి సంగీతం అంటే ఇష్టం. ఒకరోజు బాబు ఈ ఘని రాసినటువంటి బైదులపై రాసినటువంటి గుమ్మడికాయ పాట, అతని వంట మీద గుమ్మడికాయ పాట రాశాడనమాట. ఆ పాట పాడట ఈ బాబు గారు. అది బాబా విన్నారట. ఆ పాట విని బాబా నవ్వుకున్నారట. నవ్వుకుని ఎవరి పాట రాసింది అని అడిగారట. అప్పుడు ఇదంతా బయటకు వచ్చింది. ఏమని, వీళ్ళందరూ ఈ గుమ్మడికాయ తినలేక బాధపడుతున్నారు, ఇతను ఈ పాట రాశాడు అని చెప్పి తెలిసింది. ఎంతమంది ఎంత ఎంత చిరాకు పడినా కూడా బైదులు మాత్రం చౌకగా వచ్చే గుమ్మడికాయలతోనే వంట చేస్తున్నట్ట. చివరికి బాబా కలగ చేసుకొని ఈ పాట పాడటం ఇవన్నీ అయ్యాక, పాట విన్న తర్వాత వేరే కూరగాయలు ఉండు అని చెప్పి అతనితో చెప్పారట, బైదులతో. ఈ లోపల ఏమైంది, ఈ పాట ఫేమస్ అయిపోయింది. ఈ గుమ్మడికాయ పాట మొత్తం ఆ గ్రామం అంతా అదే పాటను పాడుకోవడం మొదలు పెట్టారట. ఈ రకంగా గుమ్మడికాయ పాట ఫేమస్ అయిపోయింది అనమాట. ఒకరోజు ఘని గారు కూర్చొని ఒక పుస్తకం చదువుతున్నట్ట. అది ఏమిటది, హౌ టు రీడ్ ద మైండ్ ఆఫ్ అదర్స్. ఇతరుల మైండ్ని చదవడం ఎలాగా, మనసును చదవడం ఎలాగా అనే ఒక గ్రంథాన్ని చదువుతున్నట్ట. ఒక పుస్తకం, గ్రంథం కాదు. సరే, అది బాబా చూశారు. చూసి ఇది చదివి నువ్వేం చేస్తావు అని అడిగారట బాబా.
అప్పుడు ఘని అన్నాడు, జపాన్ వెళ్ళి డబ్బు సంపాదిస్తాను అని చెప్పాట. బాబా వెంటనే అతన్ని మెచ్చుకుని, చాలా మంచి ఆలోచన, కానీ నీకంత స్వార్థం పనికిరాదు. నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నాకు నాకు ధనం సంపాదించి నాకు ఇవ్వాలని ఆలోచించావు ఎప్పుడన్నా? ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి కదా అని చెప్పి బాబా అన్నారట. అంటే బాబా ఘని వెంటనే, బాబా తప్పకుండా నేను మీకు డబ్బు సంపాదిస్తాను, నాకు మనసులో చదివే శక్తిని ప్రసాదించు, నేను సంపాదించిన దానిలో సగం నీకు ఇస్తాను అని చెప్పాట. సరే బాబా ఒప్పుకున్నారు బాబా ఒప్పుకుని, కానీ నీకు ఆ శక్తి రావాలంటే 1 సంవత్సర కాలం పాటు చేయాలి, పాలు తాగొచ్చు, పాలు మాత్రం తాగొచ్చు, 1 సంవత్సర కాలం పాటు ఉపవాసం చేయాలి అని చెప్పి, నువ్వు చాలా పెద్ద ప్రొఫెసర్ అవుతావు, నీకు మంచి పేరు వస్తుంది అని చెప్పారు. వెంటనే ఇతను అంగీకరించాడు ఆలోచించకుండా. ఉట్టి పాలు తాగి సంవత్సరం ఉండడం అంటే మాటలా? బాబా గని మధ్య ఇది రాతపూర్వకంగా రాసుకున్నారట పైగా ఈ ఒప్పందాన్ని. అందులో ఏమున్నాయి చూడండి. ఆ ఒప్పందంలో 1 సంవత్సర కాలం ఘని రోజుకు 2 గ్లాసుల పాలు, చక్కెరతో గాని చక్కెర లేకుండా గాని, 1 గ్లాసు టీ, కావలసినంత నీరు తాగవచ్చు, రోజుకు 5 సిగరెట్లు మించి కాల్చకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రమం దాటి బయటికి వెళ్ళకూడదు, బాబా పని కోసం తప్ప ధనం అడగకూడదు, ధనం అడిగి తీసుకోవడం, ఆ ధనాన్ని వాడుకోవడం చేయకూడదు, బాబా పని కోసం మాత్రమే ధనం తీసుకోవాలి. ఈ 4 నియమాలు పెట్టారు బాబా. ఘని కోరిన దివ్య దృష్టిని, దివ్య జ్ఞానాన్ని బాబా ప్రసాదిస్తారు. ప్రొఫెసర్ ఉఘన్సిగా జపాన్ పంపిస్తారు. తన పని కొరకు ఆధ్యాత్మికంగా పురోగమించేలా ఘనీకి శక్తిని ప్రసాదిస్తారు. ఇది వీళ్ళ ఒప్పందం, ఇలా రాసుకున్నారట. మండలి వాళ్ళు సాక్ష్యం, మండలి వారి ముందర 2 సంతకాలు చేశారట. ఇంతలోకి జాల్భాయ్ ఒక విషయం లేవనెత్తాడు. ఈ డాక్టర్ ఘని మంచి ఆహారం కోరుకునే వ్యక్తి. ఈ సంవత్సర కాలంలో అతడు ఉపవాసంతో మరణిస్తే అతని అంత్యక్రియలకు ఖర్చు ఎవరు భరిస్తారు అని అడిగాట. అందువల్ల బాబా మండలి వారి వద్ద నుండి ఒక్కొక్క రూపాయిని అర్థించమని చెప్పి ఘనీని ఆదేశించారు. మండలి వాళ్ళందరి దగ్గర తల 1 రూపాయి అడుక్కో వెళ్ళి ఆ డబ్బులు తెచ్చి పెట్టుకో దగ్గర, నువ్వు చనిపోతే నీకు అంత్యక్రియల కోసం పనికొస్తాయి అని చెప్పి. అలా ఘని అందరి దగ్గర బాబా ఆదేశం మేరకు వెళ్ళి 1 రూపాయి కలెక్ట్ చేసి 40 రూపాయలు వచ్చేట. 40 రూపాయలు తెచ్చి బాబాకి ఇచ్చాడు. ఇస్తే అదంతా బాబా డాకేని పిలిచి ఆ డబ్బులు ఇచ్చి, ఘని గనక సంవత్సరంలోగా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించవలసిన బాధ్యత నీదే అని చెప్పి డాకేకి డబ్బులు ఇచ్చారు. ఇలా ఈ రకంగా బాబాకి ఘనికి మధ్య ఒక వింత ఒప్పందం కుదిరింది. సరే, 1937 ఏప్రిల్ 1 అప్పటి నుంచి ఘని ఉపవాసం ప్రారంభించాడు. 2 రోజులు గడిచాయి. 2 రోజులు చేయగలిగాడు. నెమ్మదిగా అతను కంప్లైంట్స్ ఇవ్వడం మొదలెట్టాట. నెమ్మదిగా గొడవడం మొదలెట్టాడు. బాబా, కేవలం పాలు తాగడం మేమే తాగాలి అంటే చాలా కష్టం. నాకు పచ్చే చెమట కూడా పాల వాసన వస్తోంది, నా శ్వాస కూడా పాల వాసన వస్తోంది, నా మూత్రం కూడా పాల వాసన వస్తోంది, చాలా కష్టంగా ఉంది అని చెప్పాట. అయితే బాబా అన్నట్టు, ఇదంతా 1 సంవత్సరమే కదా, తర్వాత నీ సంపాదన గురించి ఆలోచించు, వచ్చే డబ్బుల గురించి ఆలోచించు, నాకు కూడా సహాయం చేయగలుగుతావు, కొంచెం ఓపిక పట్టు, ఉపవాసం పూర్తి చెయ్యి అని చెప్పి బాబా చెప్పారు. ఇంకో 2 రోజులు గడిచాయి. ఇతను నీరసపడిపోయాడు. 4 రోజులు అయ్యేసరికి మంచం నుండి లేవలేకపోతున్నాడు. బాబా, ఈ ఒప్పందం నా చావుకు వచ్చింది, బాబా నన్ను క్షమించు, నన్ను తిండి తినని అని చెప్పి వేడుకోవడం మొదలెట్టాడు. 4 రోజులు అయ్యేటప్పటికి బాబా అన్నారు, మన మధ్య జరిగిన ఒప్పందం గుర్తుందా? నీవు నేను ఇద్దరం సంతకాలు కూడా చేశాం సాక్షుల ముందర. నేను నా మాటను నిలబెట్టుకుంటాను. సరిగ్గా సంవత్సరం తర్వాత
కావాల్సిన శక్తులను ప్రసాదిస్తాను, కానీ నీవు నీ వాగ్దానం భంగం చేసుకుంటే మాత్రం నన్ను నిందించకు అని చెప్పారట బాబా. ఘని అప్పుడు అన్నట్ట, కానీ బాబా నేను చనిపోతాను అని చెప్పి మూలవడం మొదలుపెట్టాట. మూలుగుతున్నాడు మంచం మీద పడుకుని. బాబా అన్నారు, సరే నీ ఇష్టం, దీనికి ఒక పరిష్కారం ఉంది అని చెప్పి ఆయన పిలిచి అహ్మద్ నగర్ వెళ్ళి ఒక శవపేటికను తయారు చేయించి తెమ్మన్నట్టు. తాకే ఒక వారం రోజుల్లో దాని రాహురి ఆశ్రమానికి తీసుకొచ్చాడు. సో ఇది ఎప్పుడు మొదలుపెట్టాడు ఈ ఉపవాసం? ఏప్రిల్ 3 అనుకుంటా కదా, ఏప్రిల్ 1. సరే, ఏప్రిల్ 20 తేదీ మధ్యాహ్నం 3 గంటలకి బాబా ఘనికి ఒక పాత గోనె సంచులతో తయారు చేయబడిన కఫ్నీని తొడిగించారట. గోనె సంచితో చేసిన కఫ్ని, పైనుంచి కిందకి వేసుకునే షర్టు. 3 గంటలకి మధ్యాహ్నం అది తొడిగించి తలపై గడ్డితో చేసిన తలపాగా పెట్టి ఘనీని మహమ్మదీయులు చనిపోయిన వారి కొరకు చేసే ప్రార్థనను చదవమన్నారట. ఘనీనే చదవమన్నారు. మామూలుగా ఎవరైనా చనిపోతే మహమ్మదీయులు వాళ్ళు చేసే ప్రార్థన ఏదైతే ఉంటుందో ఆ ప్రార్థన ఘనీనే చదవమన్నారట. ఘనీ ఆకాశం వైపు చేతులు జాచి గంభీరంగా ప్రార్థన చేశాడు. బాబా కూడా అందులో పాల్గొన్నారు. ఘనీని పేటికలో పడుకోబెట్టి మండలి వారందరూ దానిని తమ భుజాలపైకి ఎత్తుకున్నారు. అంత్యక్రియలు ఊరేగింపులో పాడే పాటను గట్టిగా పాడమని ఘనీని ప్రోత్సహించారు. ఘనీ అందులో పడుకొని అందులో నుంచి పాట పాడుతున్నాడు. ఘనీ నెమ్మదిగా లా ఇలాహ ఇల్లిల్లాహ మహమ్మద్ ఈ రసూల్ అల్లా అని చెప్పి అతను లోపల నుంచి పాడుతున్నట్ట శివపేటికలో పడుకుని. ఆ పాడనేమో మండలి వాళ్ళందరూ మోస్తూ రాహురి ఆశ్రమం చుట్టూ తిరుగుతున్నారట. ఆ తర్వాత బాబా దాన్ని కిందకు దించమని చెప్పి ముందు భావించినట్టుగా ఘని చనిపోడు అని ప్రకటించారట. ముందుగా అనుకున్నట్టుగా ఘని చనిపోడు అని చెప్పి ఇదంతా తతంగం చేసి అప్పుడు బాబా ప్రకటించారు ఇతను చనిపోడు అని. ఈ రకంగా ఇతను ఉపవాసాన్ని ముగించారనమాట. బాబా నేనేం చేయగలను, నీకు శక్తులను ప్రసాదిస్తానని మాట ఇచ్చాను గాని నీవు నీ మాట కట్టుబడలేదు అని చెప్పి బాబా అన్నారట. నేనేం చేయగలను, నీకు శక్తులు ఇస్తానని చెప్పాను కానీ నువ్వు ఉపవాసం ఉంటానని చెప్పి దాన్ని ఉల్లంఘించావు. నువ్వు ధనం సంపాదిస్తే నాకు ఆనందమే, సగం నాకు కూడా వస్తుందని చెప్పి నేను నీకు జ్ఞానం ప్రసాదిస్తానని చెప్పాను అన్నారట. అనగానే ఘని ఇంకా చాలు బాబా అని గట్టిగా అరిచాడట. నాకు నువ్వు నిజంగా సహాయం చేయాలనుకుంటే ఇన్ని కష్టాలు పడి ఉండేవాడిని కాదు, నిజానికి నేను నిజంగానే చనిపోవలసింది అసలు అన్నట్ట. అంటే ఏం మాట్లాడుతున్నావు, నేను నీకు సహాయం చేస్తూనే ఉన్నాను అన్నారు బాబా. అప్పుడు ఘని అన్నట్ట, ఇప్పుడు నాకు అర్థమైంది, బాబా ఈ విధంగా మాత్రం ఎన్నడూ సహాయం చెయ్యవు, నీవు పరిపూర్ణ భగవంతుడివి, సునిశితమైన ప్రతిభ గలవాడివి, చాలా తెలివైన వాడవు, నీ వంటి భగవంతుడి నుంచి భగవంతుడే కాపాడాలి, నీ వంటి భగవంతుడి నుంచి భగవంతుడే కాపాడాలి అన్నట్ట. అనేసరికి బాబా ఆ మౌనంలోనే ఫక్కు నవ్వారట. నవ్వి అతనికి ఆలింగనం ఇచ్చి చింతించకు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి అని చెప్పి చెప్పారట. ఇంత చమత్కారం జరిగింది ఈ ఘనితోటి ఆ రాహురి ఆశ్రమంలో. సరే, అయితే ఇతనికి శక్తుల పట్ల కోరిక, ఈ స్వయంగా ఘని చెప్పుకున్న విషయం అనమాట. తనకు కొన్ని శక్తులు కావాలి అని చెప్పి ఒక కోరిక ఉండేదట అతనికి. అయితే ఒకసారి ఎంతో కాలంగా బాబా వంటి సద్గురువుతో ఉన్నప్పటికీ ఎటువంటి సిద్ధులు మండలి వాళ్ళకి రాలేదు అని చెప్పి అన్నట్టు. ఒకసారి చిన్న చిన్న మహిమలు కూడా మాకు మండలి వారికి చేత కాదని చెప్పి కంప్లైంట్ చేశాట. అయితే అతని ఉద్దేశం ఏమిటంటే ఈ మండలి వాళ్ళకి తనకు కొన్ని శక్తులు గనక ప్రసాదిస్తే బాబా ఎంతో కొంత సంపాదించవచ్చు, ప్రజల్లో గౌరవం పొందొచ్చు అని చెప్పి అతని ఆలోచన. అప్పుడు బాబా అన్నారట, నీకు కావాల్సిన శక్తులను ఇవ్వగలను, కానీ నేనేం చెప్తే అది చెయ్యాల్సి ఉంటుంది అన్నారు. కానీ సరే అన్నాడు.
3 నియమాలు పెట్టారు మళ్ళీ బాబా. నేను చెప్పినట్టు చెయ్యాలి, అలా చేస్తే నీకు శక్తులు ఇస్తాను అని. అందులోనూ నేను ఒక 3 నియమాలు చెప్తాను, అందులో నుండి ఒక దానిని ఎంచుకుని ఆచరించాల్సి వస్తుంది అని చెప్పారట. అదే ఏమిటో చూడండి. ఒకటేమో దిగంబరంగా శరీరం అంతా విభూది వ్రాసుకొని శ్మశానంలో కూర్చోవాలి. 6 నెలలు నీరు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండాలి. లేక 3 నెలలు పాలు మాత్రమే తీసుకుంటూ ఉపవసించాలి. ఈ మూడిట్లో ఏది కావాలో అది కోరుకో, ఏదో ఒక దాన్ని నియమాన్ని పాటించు, నేను నీకు శక్తులు ఇస్తాను అన్నారట బాబా. బాబా మొదట చెప్పిన నిబంధన పాటిస్తే, అంటే దిగంబరంగా శ్మశానంలో కూర్చోగలిగితే అతనికి అద్భుత శక్తులు సంక్రమిస్తాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి, మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది అని చెప్పారట ఫస్ట్ చేయగలిగితే. నిజానికి ఘని ఎప్పుడు సూటు బూటు వేసుకునేవట, అందువల్ల దిగంబరంగా కూర్చోవడం ఇష్టం లేదు. తరచుగా ఘని అనేవట, హిమాలయాలకు వెళితే భగవద్ అనుభవం దొరుకుతుందన్నా వెళ్ళను, నాలోని దివ్యశక్తి ఒక్కనిని రేసుపుర్రంలా పరిగెత్తించేలా ఉండాలి, నా ఆశ్రమం రాజ దర్బార్ల వైభవంగా ఉండాలి, ఓ పక్కగా నోరూరించే ఆహార పదార్థాలు ద్రాక్షారసం మొదలైన ఉండాలి, మరో పక్క నాట్యం సంగీతం ఆనందం ఇవన్నీ ఉండాలి అని చెప్తుండేవాట. అలా ఉండాలి తన ఆశ్రమం. తినడానికి అన్నీ ఉండాలి, వినోదం ఉండాలి, అంత వైభవంగా ఉండాలి అన్నట్టుగా చెప్పేవట. ఇలా ఉండాలి అని. అందుకని అలాంటి వాడికి మరి శ్మశానంలో బట్టలు ఇప్పుకొని కూర్చోవడం అంటే ఎలా నచ్చుతుంది? 3వ నిబంధన కేవలం పాలు తాగి ఉపవాసం ఉండడం. ఇది బానే ఉందనుకున్నాడు. మళ్ళీ ఒకసారి అయింది కదా, ఇందాక మనం చూసాం ఏమైందో. దీనికి గని అంగీకరించాట, 3వది ఒప్పుకున్నాడు. అంటే 3 నెలల పాటు పాలు తాగి ఉపవాసం ఉండడం అనేది బాగుంది ఏదో నాకు అని చెప్పి అనుకున్నట్ట. ఇది ఈ బాబాకి ఇతనికి మధ్య జరిగిన ఈ సంభాషణ అంతా ఒక ఏదో మామూలుగా జరిగినప్పటికీ అది తర్వాత చాలా గంభీరమైన సవాలుగా మారిందిట. నిజానికి ఘనికి పాలు నచ్చవు, కానీ ఆకలి వేసినప్పుడల్లా మగ్గులు కొద్ది పాలు తాగడం ప్రారంభించాడు. దాని వలన పాలను చూడగానే వాంతి వచ్చేది, విరోచనాలు కూడా ప్రారంభమయ్యాయి, శరీరం అంతా పాల వాసన వచ్చేది. దీనికి మించి బాబా చేస్తున్న వ్యంగ్య సంభాషణలు వ్యాఖ్యానాలు అవన్నీ ఎక్కువైపోయినాయి. బాబా వ్యంగ్యంగా మాట్లాడటం మొదలెట్టారట. సరే, బాబా ఘని ఆరోగ్యం గురించి విచారిస్తూ, ఘని నీరసపడిపోతున్నాడు, పాలిపోయి తెల్లగా కనిపిస్తున్నాడు, అతని ప్రాణం గురించి భయంగా ఉంది అన్నారట బాబా. ఘని బాబా మాటలు చాలా బాధ పెట్టేట ఘనిని. అయినా కూడా ఎట్లయినా సాధించాలి, 3 నెలలు నేను కష్టపడతాను, నాకు కావాల్సింది, నాకు శక్తులు కావాలి అని చెప్పి అనుకున్నట్ట. గట్టి సంకల్పంతో ఉన్నాడు. ఇంకా ఉపవాసం ముగుస్తుందనగా బాబా మండలి వారిని పిలిచి, అంటే 3 నెలలు ఆల్మోస్ట్ అయిపోతుంది, ఘని తొందరలో మరణించబోతున్నాడు, ఒక శవపేటికను తయారు చేయించుకురండి, ఇక్కడ ఆశ్రమ ఆవరణలోనే గొయ్యి కూడా తీయండి అని చెప్పారట. శవపేటికి సిద్ధం చేశారు, దాన్ని పూలదండలతో అలంకరించారు, దాని చుట్టూ అందరూ విచారవదనాలు వేసుకుని నిలబడి ఉన్నారట, ధూపం కూడా వేశారట. అయితే ఇంతలోకి బాబా ఏం చేశారట, బాబా ఆ పేటికలో ప్రవేశించి 1 నిమిషం వెనక్కి వాలి మళ్ళీ బయటకు వచ్చేసారట బాబా. అంటే పడుకున్నట్టుగా చేసి మళ్ళీ బయటకు వచ్చారు. తర్వాత కార్యక్రమం కొనసాగించమన్నారు. అందరూ శవపేటికతో ఊరేగింపుగా ఆశ్రమం చుట్టూ తిరిగి ఈ సిద్ధంగా ఉన్న గోతిలో ఉంచారట. ఈ రకంగా ఏదో అంత్యక్రియలు చేసినట్టుగా ఒక కార్యక్రమం చేశారనమాట. అందులో ఎవరు లేరు శవపేటికలో, బాబా ఒకసారి పడుకుని లేచారంతే. బాబా ఇచ్చ ప్రకారం ఇదంతా జరిగిందిట. తర్వాత బాబా ఘనీని ఉపవాసం మానేయమన్నారట. ఇంకా ఉపవాసం మానే చాలు గాని నువ్వు అని చెప్పారు. ఈ రకంగా అంత్యక్రియలు కూడా జరిగాయి ఘనీకి ఆ టైంలో. ఈ విషయం తర్వాత ఘని ఒకసారి చెప్పాడు ఇలాగా, బాబా ఒక పరివర్తనను ప్రభావితం చేశారు నా జీవితంలో, ఆయన చర్యలు విధానాలు మన మనసుకి
అతీతంగా ఉంటాయి అని చెప్పి ఆయన పేర్కొన్నాడు అన్నమాట. ఈ రకంగా అనేక సంఘటనలు ఘని జీవితంలో. ఈ ఘని ఏదో ఇలాగ అవస్థలు పడుతూ తిప్పలు పడుతూ అతని కోరికలు శక్తులు కావాలని అది అని ఇదని ఏదేమైనా కానీ బాబాని వదిలిపెట్టలా. తర్వాత అనేక విషయాలు బాబా చెప్తుంటే అప్పటికప్పుడు అతను నోట్ చేసుకుంటూ ఉండేవాడు. రెండోది, బాబా అతన్ని పెద్ద తలకాయ అని పిలిచేవారట. ద బిగ్ హెడ్ ఇస్ ద బిగ్ హెడ్ అని చెప్పి మంచి మేధావతను, చాలా తెలివైన వాడు. అనేక సార్లు అనేక విషయాలు బాబా నుంచి రాబట్టాడు. అనేక ప్రవచనాలు కానీ ఆయన నోటమ్మడ బాబాతో ఆ విషయాలు చెప్పేటట్టు చేసిన వాడు అతను. నవజీవనంలో కూడా బాబాతో పాటు బయలుదేరతాడు. బయలుదేరాక కొన్నాళ్ల తర్వాత బాబా కొంతమందిని మీరు కావాలంటే వెళ్ళిపోవచ్చు, మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో బ్యాక్ అని చెప్తారు. ఆ టైంలో నలుగురు వెళ్ళిపోతారు. ఆ నలుగురిలో ఒకతను ఘని అనమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ మా మహాబలేశ్వర్లో బాబా పాత జీవితంలోకి అడుగుపెట్టిన టైంలో కూడా వస్తాడు. మనోనాశ్ ముందర హైదరాబాద్ లో బాబా మనోనాశ్ ముందర పెట్టిన మీటింగ్ లో కూడా ఇతను ఉంటాడు. అయితే సుమారుగా మనోనాశ్ ముందర అనుకుంటా ఆయన ఘని చనిపోవడం జరుగుతుంది. బాబా చెప్తారు, నాకు చాలా ప్రియమైన వాడు, అతను పోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అని చెప్పినటువంటి వాడు ఈ ఘని. సో అట్లాంటి ఘని చాలా చాలా అంత జోక్సే. అతనంతా చతురత ఎక్కువ, మాటల్లో బాబా నవ్విస్తూ ఉండేవాడు. అలాంటి వాడు ఘని. మొట్టమొదటి మండలి మెంబరు. సో ఆయన గురించిన విషయాలు ఇవాళ నేను చదవడం జరిగింది, అవి మనం చెప్పుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శారద గారు. చక్కటి ఘని అంటే బాబాతో ఘని ఎలా ఉన్నాడు అన్నది మనం తెలుసుకుందాం. ఘని గురించి తెలుసుకోవడం అంటే ఎప్పుడూ అదే పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. మండలి గురించి తెలుసుకోవడం అంటే వాళ్ళ జీవితంలో బాబాయే ఉంటారు కనుక అవి ఎప్పుడు విన్నా ఎన్నిసార్లు విన్నా కూడా మనకి చాలా ఆనందం కలుగుతుంది. అంటే బాబా వాళ్ళకు కూడా వాళ్ళ హృదయంలో కొలువై ఉన్నాడు కనుక అక్కడ చేసేది చేయించేది కూడా ఆయనే. అందుకే ఆయన విడిచిపెట్టి ఉండలేక సర్వాన్ని అర్పించిన అద్భుత ధన్యజీవులు మండలి వాళ్ళు. అందులో ఒక అద్భుత ధన్యజీవి నా విశ్వ కార్యక్రమంలో నేను అలసిపోయినప్పుడు గని నాకు మంచి రిలాక్సేషన్ ఇస్తాడని కూడా బాబా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అండ్ బాబా ఎస్ జోక్కుతో హాస్యంతో అదొకటి. నెక్స్ట్ బాబా వెళ్ళిపోమంటారు కదా ఒక సందర్భంలో, నువ్వు లేని ప్లేస్ ఉంటే చెప్పు బాబా వెళతాను అంటే బాబా చాలా ఆనందపడిపోయి ఆలింగనం ఇచ్చి కోటు కూడా ఏదో గిఫ్ట్ కింద ఇస్తారు గనికి. ఇతనికే కదండి, గనికే కదా. చాలా అద్భుత సంఘటనలు ఉన్నాయి గనివి. మీరు చాలా చక్కగా అంత కోపం తెప్పించి మళ్ళీ నవ్వు తెప్పిస్తాడు. అది బాబాని విసిగిస్తూ ఉంటాడు, మళ్ళీ నవ్వు తెప్పిస్తుంటాడు. అదొకటి. నవజీవనంలో కూడా వీళ్ళు ఫుడ్ అందరి దగ్గర తీసుకుని కలెక్ట్ చేసుకుని ఒక చెట్టుకుని తింటుంటే కోతులు కిచకిచలాడతాయి. అప్పుడు గనే కావచ్చు కదా, ఇలాంటి ఆహారం తింటున్నారు వీళ్ళే మానవులు అనుకుని నవ్వుకుంటున్నాయి కోతులు అంటే. కొన్ని ఏళ్ల తర్వాత ఈ సందర్భాన్ని పట్టుకుని బాబా చెప్తారు, వీళ్ళు ఎంత అదృష్టవంతులు, దైవీ మానవుడితో కలిసి మెలుస్తున్నారని చెప్పి అన్నారు. అది కోతుల సంభాషణ ఇలా చెప్పారు, కానీ అసలు భాష ఇది అని చెప్పి బాబా మళ్ళీ సరిచేస్తారు. అది చాలా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి గని విషయంలో. మీరు అంత చక్కగా కళ్ళకు కట్టినట్లుగా నిజంగా చాలా అద్భుతంగా ఈ రోజు గని గురించి మనం తెలుసుకున్నామండి. మనం చాలా అదృష్ట భాగ్యశాలిలో దైవీ మానవుడితో మసలిన ఈ మండలి గురించి తలుచుకోవడము అంటే మనకి వాళ్ళు మార్గదర్శకులు గనక ఎన్నిసార్లు తలుచుకున్నా తలుచుకోవాలనిపిస్తుంది, ఆనందం కలుగుతుంది. మీరు కూడా అంత అద్భుతంగా గని గురించి చెప్పినందుకు మా అందరి తరపున జై మెహర్ బాబా. ధన్యవాదాలు శారద గారు. జై బాబా అండి. జై బాబా. మరి చక్కటి గని బాబాతో ఉన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నామండి. అంటే దైవీ మానవుడి కిందకి దిగి వస్తే ఎంత దైవీ మానవుడుగా, భగవంతుడుగా, గురువుగా, తండ్రిగా ఎలా లాలిస్తాడో మనకు అవగతం అయ్యేలాంటి మండలి కథలు ఎన్నిసార్లు విన్నా సంఘటనలు, కథలు కావి
యథార్థ సంఘటన మనం తెలుసుకోవడం మన అదృష్ట భాగ్యం. మరి సంకీర్తనలోకి వెళ్ళిపోదాం. సంకీర్తనలో ముందుగా అరుణా రవీంద్ర గారు సంకీర్తన చేస్తారు. తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. అరుణా రవీంద్ర గారు జై బాబా. నాకు నెక్స్ట్ ఇవ్వండి. ఓకే, ఆనంద్ కుమార్ గారు మీరు పాడండి. జై బాబా. జై మెహర్ బాబా అమ్మ. జై బాబా. ఇప్పుడు సోదరి శారదమ్మ గారు ఘనీ గురించి చెప్పారు కాబట్టి అబ్దుల్ ఘనీ నవజీవన గీతం ఒకటి రాశారు. బట్ చాలా పెద్దది అది. నేను 3 చరణాలు పాడతాను. అది ఆ నవజీవన గీతానికి తెలుగు వెర్షన్ మెహర్శ్రీ డి శ్రీనివాసరావు గారు అది అనువదించి రాశారు అది. సో అందులో ఒక 3 చరణాలు పాడతాను. జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय।